US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ లేదా అనేక అభివృద్ధి కార్యక్రమాలే కానీ ఇతరత్ర ముందుకు పోయే క్రమంలో భద్రత అంశంలో కూడా ప్రతి పౌరుడికి కల్పించాలనేటువంటి ఒక ఆలోచనతోటి ప్రభుత్వాలు ముందుకు పోయినప్పుడు పోలీస్ శాఖ ముందుండి శాంతి భద్రతలను కాపాడడంలో మొదటి ప్రాధాన్యత తీసుకోవడం, ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కరింపజేసేలో పనిచేసేటువంటి కార్యక్రమం. ఏ శాఖకైనా లీవ్ ఉంటుందేమో కానీ పోలీస్ శాఖలో ఎప్పుడు 24 గంటలు కూడా పనిచేస్తూ ప్రజల మధ్యలో ఉండే శాఖ ఏదైనా ఉందంటే అది పోలీస్ శాఖ. లేదు. వారికి సంబంధించి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక చక్కటి ఆలోచనతోటి మరి పోలీసుల ద్వారా మరి ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశాన్ని కల్పించే క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు సిబ్బంది మరి అటు శాంతి భద్రతలను కాపాడటంతో పాటు సామాజిక సేవలు, సాంఘిక దురాచార రూపుమాపడంలో కూడా మరి ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఎంపిక కాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలి, యువతను సన్మార్గంలో నడపాలి, వాళ్లకు సమాజంలో మంచి చెడులను లేదా ఇంక ఇతరత్ర అభివృద్ధి అంశంలో వారికి సన్మానం నడిపే కార్యక్రమం తీసుకుని పోవాలన్నప్పుడు ప్రధాన మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా యువతకు కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, ఎవరైనా గంజాయికి అడిక్ట్ అయిన ఉంటే వారిని తిరిగి మళ్ళీ వారి తల్లిదండ్రులకు దగ్గర విధంగా, సమాజానికి దగ్గర విధంగా కౌన్సిలించేటువంటి సెంటర్స్ ఏర్పాటు చేయడం. పోచమ్మ తల్లి బయటకు రావాలంటే పైన కులసోదరు అవసరం. వాళ్ళ కొనుగోలు రాని చెప్పినట్టు తర్వాత తెలిసిన వారు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి అలాంటి మత విశ్వాసానికి ఏదైతే ఉన్నదో అలాంటివి ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకూడదు చేయడానికి సంబంధిత అధికారులు కూడా వారు చెప్పడం. ఎక్కడైతే ఇబ్బంది ఉంటే అది కూడా ఒక దగ్గర ఇబ్బంది జరిగి ఒక కుటుంబం వీధిన పాలైన క్రమంలో నిర్ణయం తీసుకునే వారు చెప్పడం. ఇటు అలాంటివి కూడా జరగాలి. కాకపోతే మనం ఏవైతే మనకు నమ్మకాలు ఉన్నాయో, విశ్వాసాలు ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో, వాటి సంస్కృతులు కాపాడుకుంటూ ముందుకు పోవాలని చెప్పని వారు కోరడం, వారు వెంటనే రియాక్ట్ కావడం కూడా జరిగింది. మన ప్రాంతంలో ఉన్నటువంటి మరి అనేక సమస్యల పరిష్కారానికి దోహదపడుతున్నటువంటి పోలీస్ శాఖ ఈ సందర్భంగా మీ అభినందన అందిస్తూ రాబో రోజుల్లో కూడా చక్కటి ఆలోచన విధానంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలతో పోలీస్ శాఖ మమేకమై అభివృద్ధిలో ఇతరత్ర కార్యక్రమాలు కూడా పాల్పంచుకు ముందుకు సాగాలని చెప్పి మా వంతు సహకారం కూడా ఎప్పుడు ఉంటుంది. అంటే ప్రతి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు చాలా మంచి వాళ్ళు, చాలా అంటే ఏ సందర్భం వచ్చినా మీతో కలిసిపోయేవారు, అదే చెప్పేది విని కలిసిపోయేది ఉన్నట్టు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.